హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక స్టూడెంట్ లేదా జాబ్ చేస్తున్నా మీరు ఈ 2025లో చాలా బిగ్ గోల్స్ సెట్ చేసి వాటిని అచీవ్ చేయడానికి కావాల్సిన ప్లాన్స్ రెడీ చేసి ఉంటారు. అంతేకాకుండా ఈ 2025 ఎండింగ్ కల్లా నేను నా లైఫ్ ని కంప్లీట్లీ చేంజ్ చేస్తా అని మిమ్మల్ని మీరు ప్రామిస్ కూడా చేసి ఉంటారు. బట్ మన గోల్స్ అచీవ్ చేయడంలో అండ్ మన బెస్ట్ లైఫ్ ని జీవించడంలో ఒకే ఒకటి మనందరినీ ముందుకు వెళ్ళనివ్వకుండా వెనక్కి లాగుతోంది. అదే ప్రోక్రాస్టినేషన్. ఇదే మన డ్రీమ్స్ యొక్క సైలెంట్ కిల్లర్. ఈ ప్రోక్రాస్టినేషన్ మనల్ని ఎలా ట్రిక్ చేస్తుందంటే మనకి ఇంకా చాలా టైం ఉందిలే అని భావించేలా చేస్తుంది. మనం కూడా జస్ట్ 1 అవరే కదా అని అనుకుంటాం, కానీ ఒక గంటతో మొదలై అలా ఒక రోజుగా మారుతుంది. అలా రోజులు వారాలుగా, వారాలు నెలలుగా అండ్ నెలలు సంవత్సరంగా మారిపోతుంది. కానీ మనం మాత్రం అక్కడే అలాగే ఉండిపోతాం. నథింగ్ విల్ చేంజ్. బట్ గుడ్ న్యూస్ ఏమిటంటే మనం ఈ ప్రోక్రాస్టినేషన్ ప్రాబ్లమ్ ని బ్రేక్ చేసి మన లైఫ్ మీద ఫుల్ కంట్రోల్ ని పొంది మన డ్రీమ్స్ కోసం హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అచీవ్ చేయడానికి ఒక సొల్యూషన్ ఉంది అంటే ఎస్, సొల్యూషన్ ఉంది. ఈ రోజు వీడియోలో మనం ప్రోక్రాస్టినేషన్ అంటే ఏమిటి, అసలు మనం ఎందుకు ప్రోక్రాస్టినేట్ చేస్తాం అండ్ ఈ ప్రోక్రాస్టినేషన్ ని బీట్ చేసే 5 సైంటిఫికలీ ప్రూవెన్ అండ్ ఈజీ టు ఫాలో రూల్స్ ని తెలుసుకుందాం. వెల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ వీడియోని పూర్తిగా చూడరు. బట్ ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి ఆ 5 రూల్స్ ని అర్థం చేసుకున్నాక మీరు ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పే వెళ్తారు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ టుడే వీడియో. వాట్ ఈస్ ప్రోక్రాస్టినేషన్? అసలు ప్రోక్రాస్టినేషన్ అంటే ఏమిటి? సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మనం చేయాల్సిన పనిని డిలే చేయడం. ఈవెన్ ఆ పని కంప్లీట్ చేయకపోతే తర్వాత ప్రాబ్లమ్స్ రావచ్చు అని తెలిసినా సరే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ రేపు సబ్మిట్ చేయాల్సిన అసైన్మెంట్ ని ఇప్పుడు కంప్లీట్ చేయకుండా తర్వాత చేస్తా అని అనడం. తనకి తెలుసు ఇలా చేస్తే తర్వాత ప్రాబ్లమ్స్ రావచ్చు అని, అయినా సరే డిలే చేయడం. వెల్, ఈ ప్రోక్రాస్టినేషన్ కొత్త ప్రాబ్లం ఏమీ కాదు. హ్యూమన్ బీయింగ్స్ కొన్ని సెంచరీస్ గా ఫేస్ చేస్తూ వస్తున్నారు. అందుకే సంత్ కబీర్ గారు ఈ ప్రోక్రాస్టినేషన్ గురించి 15th సెంచరీలో ఇలా చెప్పారు: కల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్. అంటే రేపు చేయవలసిన పనిని ఈ రోజే చెయ్యి, ఈ రోజు చేయవలసిన పనిని ఇప్పుడే చెయ్యి. వై డూ వి ప్రోక్రాస్టినేట్? మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు మనం ఎందుకు ప్రోక్రాస్టినేట్ చేస్తాం? మనకి తెలుసు ఈ పని ఖచ్చితంగా చేయాలని, అయినా సరే ఎందుకు మనం చేయలేకపోతున్నాం? అసలు మన బ్రెయిన్ లో ఏం జరుగుతుంది? వెల్, ఇవి తెలియాలంటే ముందు మనం డోపమైన్ గురించి తెలుసుకోవాలి. డోపమైన్ అనేది మన బ్రెయిన్ లోని ఒక ఫీల్ గుడ్ కెమికల్. మనకు ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా చేసినప్పుడు, లైక్ మనకు నచ్చిన గేమ్ ఆడినప్పుడు, నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు, ఏదైనా వర్క్ ని కంప్లీట్ చేసినప్పుడు, లేదా ఏదైనా గొప్పగా సాధించినప్పుడు మన బ్రెయిన్ డోపమైన్ అనే ఫీల్ గుడ్ కెమికల్ ని రిలీజ్ చేస్తుంది. దీని వల్లనే మనం హ్యాపీ, సాటిస్ఫైడ్ ఫీల్ అవుతాం. ఇప్పుడు డోపమైన్ అండ్ ప్రోక్రాస్టినేషన్ కి మధ్య సంబంధం ఏమిటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేయడానికి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు, లైక్ జాబ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడం లేదా ఎగ్జామ్స్ కోసం చదువుకోవడం వంటి ఉన్నప్పుడు మనం తరచుగా వీటి గురించి మొదట ఉత్సాహంగా భావించలేం. ఈ వర్క్ ఇంట్రెస్టింగ్ గానో లేదా ఈజీగానో అనిపించదు. సో ఈ మూమెంట్స్ లో మన బ్రెయిన్ డోపమైన్ హిట్ కావాలని కోరుకుంటుంది. కానీ మనం చేయవలసిన పని మనకు ఆ ఇన్స్టెంట్ రివార్డ్ అయితే ఇవ్వదు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలన్నా లేదా ఒక టాపిక్ ని కంప్లీట్ చేయాలన్నా అట్లీస్ట్ 1 to 2 అవర్స్ టైం పడుతుంది. సో అందుకే ఇప్పుడు మన బ్రెయిన్ స్టడీ లేదా వర్క్ మీద ఫోకస్ చేయకుండా ఇమీడియట్ గా డోపమైన్ హిట్ ని ఇచ్చే అదర్ థింగ్స్ ని వెతుకుతుంది. లైక్ సోషల్ మీడియా యూజ్ చేయాలనిపించడం, యూట్యూబ్ లో వీడియోస్ చూడాలనిపించడం, వీడియో గేమ్స్ ఆడాలనిపించడం, లేదా ఏదైనా తినాలనిపించడం ఎక్సెట్రా. ఎందుకంటే ఈ యాక్టివిటీస్ మనకు ఒక క్విక్ డోపమైన్ హిట్ ని ఇస్తాయి అండ్ ఇవి ఈజీ టు డూ అండ్ ఫన్ కూడా. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇన్స్టాగ్రామ్ లో స్క్రోలింగ్ చేసేటప్పుడు, లేదా యూట్యూబ్ లో ఫన్నీ వీడియోస్ చూసేటప్పుడు, లేదా వీడియో గేమ్స్ ఆడేటప్పుడు మన బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే డోపమైన్ యాక్చువల్లీ హెల్దీ డోపమైన్ కాదు. ఇదంతా కూడా అన్హెల్దీ డోపమైన్. మరి మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, మరి హెల్దీ డోపమైన్ అంటే ఏమిటి? హెల్దీ డోపమైన్ అంటే మనం ఏదైనా వర్క్ ని కంప్లీట్ చేసినప్పుడు, లేదా ఏదైనా సాధించినప్పుడు, లేదా కొత్తగా ఏదైనా నేర్చుకున్నప్పుడు రిలీజ్ అయ్యే డోపమైన్ నే హెల్దీ డోపమైన్ అని అంటారు. సో ఇప్పుడు డోపమైన్ అండ్ ప్రోక్రాస్టినేషన్ కి మధ్య సంబంధాన్ని ఇన్ షార్ట్ గా చెప్పాలంటే, మనం ఏదైనా ఒక డిఫికల్ట్ లేదా బోరింగ్ టాస్క్ ని స్టార్ట్ చేసేటప్పుడు మన బ్రెయిన్ ఇమీడియట్లీ ఆ రివార్డ్ అయితే చూడలేదు. సో అందువల్లనే మనల్ని ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇచ్చే అదర్ యాక్టివిటీస్ వైపు పుష్ చేస్తుంది. అండ్ న్యాచురల్లీ మన బ్రెయిన్ కూడా ఇన్స్టెంట్ ప్లెజర్ ఇచ్చే వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది. లైక్ ఇన్స్టాగ్రామ్ లో స్క్రోలింగ్ చేయడం రాదర్ దెన్ హార్డ్ వర్కింగ్.
సమ్ టైమ్స్ ఈ డోపమైన్ రష్ కాకుండా మరొక 2 రీజన్స్ వలన కూడా మనం ప్రోక్రాస్టినేట్ చేస్తూ ఉంటాం. 1. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను ఫెయిల్ అయిపోతానేమో, నా ప్రెజెంటేషన్ బాగాలేకపోతే అందరూ ఏమనుకుంటారో అని భయపడి వర్క్ ని స్టార్ట్ చేయం. 2. చేసింగ్ పెర్ఫెక్షన్. అంటే మనం చేసే ఏదైనా పని తప్పులు లేకుండా పెర్ఫెక్ట్ గా ఉండాలనుకోవడం. అఫ్ కోర్స్ మన వర్క్ లో ఎక్సలెన్స్ కోరుకోవడం ఒక పాజిటివ్ ట్రైట్, బట్ సమ్ టైమ్స్ పెర్ఫెక్ట్ గా ఉండాలని వర్క్ ని డిలే చేస్తూ ఉంటాం. ఈ రీజన్స్ వలనే మనం తరచుగా ప్రోక్రాస్టినేట్ చేస్తూ ఉంటాం. ద సొల్యూషన్. ఇప్పుడు ఈ ప్రోక్రాస్టినేషన్ ని బీట్ చేసే 5 సైంటిఫికలీ ప్రూవెన్ అండ్ ఈజీ టు ఫాలో రూల్స్ ని తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1. బ్రేక్ ఇట్ డౌన్. ఇమాజిన్ మీ ముందు ఒక కేక్ ఉంది. దాన్ని మీరు ఎలా తింటారు? ఒక్కొక్క పీస్ ని కట్ చేసుకుని తింటారు కదా. అదే విధంగా మీరు చేయాలనుకున్న వర్క్ ని లేదా మీరు కంప్లీట్ చేయాలనుకున్న సిలబస్ ని స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేయండి. ఇలా చేయడం వలన మీ బ్రెయిన్ కి ఒకేసారి వర్క్ అంతా కంప్లీట్ చేయాలనే ప్రెజర్ ఉండదు అండ్ మీరు ఈజీగా మీ వర్క్ ని కంప్లీట్ చేయగలరు. అండ్ బై ద వే మన బ్రెయిన్ కూడా స్మాల్ విన్స్ ని ఎక్కువగా ఇష్టపడుతుంది రాదర్ దెన్ ఏ బిగ్ టాస్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లీట్ చేయాలనుకున్న బిగ్ ప్రాజెక్ట్ ని స్మాల్ మేనేజబుల్ టాస్క్ గా డివైడ్ చేయండి. నెక్స్ట్ ఒక్కొక్క టాస్క్ ని కంప్లీట్ చేయండి. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు మీ బిగ్ ప్రాజెక్ట్ ని ఈజీగా కంప్లీట్ చేసేస్తారు. వెల్, మనం కొన్నిసార్లు వర్క్ ని అయితే స్మాల్ టాస్క్ గా డివైడ్ చేస్తాం, కానీ వర్క్ ని స్టార్ట్ చేయలేం. అందుకే వర్క్ ని ఎలా స్టార్ట్ చేయాలో నెక్స్ట్ పాయింట్ లో తెలుసుకుందాం. రూల్ నెంబర్ 2. స్టార్ట్ స్మాల్. ద 2-minute రూల్. ఇనిషియల్ గా ఒక వర్క్ ని స్టార్ట్ చేయడం అన్నిటికంటే చాలా కష్టమైన పార్ట్. మేబీ మీరు ఇది ఫేస్ చేసి ఉంటారు. అలా ఎందుకు ఫీల్ అవుతామో ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తెలుసుకుందాం. వెల్, మీకు న్యూటన్ ఫస్ట్ లా ఐడియా ఉండే ఉంటుంది. బేసిక్ గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంటే అది రెస్ట్ లోనే ఉంటుంది అండ్ మోషన్ లో ఉంటే మోషన్ లోనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ దాన్ని మార్చే అంతవరకు. దీన్ని లా ఆఫ్ ఇనర్షియా అని అంటారు కదా. అయితే ఇది కేవలం ఆబ్జెక్ట్స్ పైన కాకుండా మన వర్క్ లో కూడా వర్తిస్తుంది. లైక్ ఏదైనా వర్క్ ని ఎంత చిన్నగా డివైడ్ చేసినా సరే ఆ వర్క్ ని స్టార్ట్ చేయడానికి ఒక ఇనిషియల్ పుష్ అనేది కావాలి. అందుకే మన వర్క్ ని స్మాల్ పార్ట్ గా డివైడ్ చేశాక ఆ ఇనిషియల్ పుష్ కోసం జస్ట్ 2 minutes వర్క్ చేస్తే చాలు. ఆ మొమెంటం మనల్ని కంటిన్యూగా వర్క్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా వర్క్ స్టార్ట్ చేయడంలో డిఫికల్టీ ఫేస్ చేస్తున్నట్లయితే మీతో మీరు జస్ట్ ఇలా చెప్పండి, నేను కేవలం 2 నిమిషాలు మాత్రమే చేస్తా అని చెప్పి ఒక 2 minutes టైమర్ ని సెట్ చేసి మీ వర్క్ ని హ్యాపీగా స్టార్ట్ చేయండి. ఒకసారి మొమెంటం బిల్డ్ అయ్యాక ఈ నెక్స్ట్ స్టెప్ ని ఫాలో చేయండి. రూల్ నెంబర్ 3. యూజ్ ద పొమోడోరో టెక్నిక్. పొమోడోరో అనేది ఒక సింపుల్ టైం మేనేజ్మెంట్ మెథడ్. ఇందులో మనం 25 minutes ఫోకస్డ్ గా వర్క్ చేశాక ఒక 5 minutes బ్రేక్ తీసుకోవాలి. ఇలా ఒక 4 పొమోడోరోస్ చేశాక ఒక 15 to 30 minutes లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. వెల్, పర్సనల్లీ నేనైతే 50 minutes స్ట్రైట్ ఫోకస్డ్ గా వర్క్ చేశాక ఒక 10 minutes బ్రేక్ తీసుకుంటున్నా. అండ్ ఇలా 4 పొమోడోరోస్ కంప్లీట్ చేశాక 45 minutes బ్రేక్ తీసుకుని అందులో ఒక 25 minutes స్మాల్ నాప్ తీసుకుంటున్నా. ఇలా ఈ పొమోడోరో టెక్నిక్ ని యూజ్ చేయడం వలన మనం మన ఫోకస్ ని ఇంప్రూవ్ చేయగలం, ప్రొడక్టివ్ గా వర్క్ ని కంప్లీట్ చేయగలం అండ్ డిస్ట్రాక్షన్స్ ని మినిమైజ్ చేయగలం. రూల్ నెంబర్ 4. లిమిట్ క్విక్ డోపమైన్ హిట్స్. క్విక్ డోపమైన్ హిట్స్ అంటే మనకు ఇన్స్టెంట్ డోపమైన్ హిట్స్ ఇచ్చేవి లైక్ సోషల్ మీడియా యాప్స్, వీడియో గేమ్స్, జంక్ ఫుడ్ ఎక్సెట్రా. వీటిని మనం రెడ్యూస్ చేయాలి. అందుకు ఈ 3 స్టెప్స్ ని ఫాలో చేయండి. నెంబర్ 1. ఐడెంటిఫై యువర్ ట్రిగర్స్. మీకు క్విక్ డోపమైన్ ఇచ్చే వాటిని ఒకసారి ఐడెంటిఫై చేయండి. నెంబర్ 2. రెడ్యూస్ యువర్ ట్రిగర్స్ లైక్ సోషల్ మీడియా, వీడియో గేమ్స్, జంక్ ఫుడ్ వంటి వాటి యూసేజ్ ని తగ్గించండి. ఇందుకు మీరు స్క్రీన్ లిమిట్ పెట్టవచ్చు, గ్రే స్కేల్ మోడ్ ఆన్ చేయవచ్చు, లేదా మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ ని పక్క రూమ్ లో పెట్టవచ్చు. నెక్స్ట్ మీ డెస్క్ దగ్గర నుండి ఫుడ్ ఐటమ్స్ ని రిమూవ్ చేయండి. నెంబర్ 3. రీప్లేస్ క్విక్ డోపమైన్స్. క్విక్ డోపమైన్ ని డిలేడ్ గ్రాటిఫికేషన్ యాక్టివిటీస్ తో రీప్లేస్ చేయండి లైక్ రీడింగ్ ఏ బుక్, ఎక్సర్సైజింగ్, జర్నలింగ్, లెర్నింగ్ న్యూ స్కిల్, మెడిటేషన్ అండ్ ప్రాక్టీసింగ్ మైండ్ఫుల్నెస్. ఇలా చేయడం వలన మన బ్రెయిన్ అన్హెల్దీ డోపమైన్ ఇచ్చే యాక్టివిటీస్ ని పట్టించుకోకుండా మన లైఫ్ లో హెల్దీ డోపమైన్ ఇచ్చే యాక్టివిటీస్ లైక్ కొత్త విషయాలను నేర్చుకోవడం, గోల్స్ మీద వర్క్ చేయడం, లైఫ్ లో సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని భావించి మనల్ని హార్డ్ వర్క్ చేయడానికి పుష్ చేస్తుంది. రూల్ నెంబర్ 5. రివార్డ్ యువర్ సెల్ఫ్ ద రైట్ వే. మీరు చేయాలనుకున్న ఇంపార్టెంట్ వర్క్ ని ఫినిష్ చేశాక పాజిటివ్ రివార్డ్ ఇవ్వండి. లైక్ మీకు ఇష్టమైన స్నాక్స్ తినడం, లేదా మీకు ఎంతో ఇష్టమైన షో చూడడం, ప్రౌడ్ గా ఫీల్ అవ్వడం ఎక్సెట్రా. ఇలా చేయడం వలన మన బ్రెయిన్ ప్రొడక్టివ్ గా వర్క్ చేయడం ని ప్లెజర్ తో లింక్ చేస్తుంది. ఫైనలీ, ప్రోక్రాస్టినేషన్ అంటే బద్దకించడం కాదు. ఇట్స్ అబౌట్ హౌ అవర్ బ్రెయిన్ ప్రాసెస్ డోపమైన్. అండ్ గుడ్ న్యూస్ ఏమిటంటే మనం మన బ్రెయిన్ ని రీప్రోగ్రామ్ చేయగలం. సో ఇప్పుడు చెప్పిన రూల్స్ ని ఫాలో చేసి మీ గోల్స్ మీద ఈ రోజు నుండే వర్క్ చేయండి. మీ ఫ్యూచర్ సెల్ఫ్ మిమ్మల్ని ఖచ్చితంగా థ్యాంక్ యూ చెబుతుంది.
బట్ వెయిట్, మీరు మీ వర్క్ చేసే క్వాలిటీని 10x చేయాలన్నా లేదా మీ ఫోకస్ చేసే ఎబిలిటీని సూపర్ చార్జ్ చేయాలన్నా మీరు ఖచ్చితంగా డీప్ వర్క్ గురించి అయితే తెలుసుకోవాలి. ఈ టైంలో డీప్ వర్క్ చేసే స్కిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ స్కిల్. నెక్స్ట్, ఈ డీప్ వర్క్ గురించి ఒక ఇన్ డీటెయిల్ వీడియో చేయబోతున్నా. ఆ వీడియోని మిస్ కాకుండా చూసేందుకు ఈ ఛానల్ ని ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.